హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెల్దీ చాట్. నేను మీ డాక్టర్ కాళీదాస్ మైత్రి. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో పెద్దలైతే 4 రాళ్ళు అయితే వెనకేసుకోమన్నారు, మన వాళ్ళైతే ఆ రాళ్ళను కిడ్నీలో వెనకేసుకుంటున్నారండి. సో అలాంటి కిడ్నీ స్టోన్స్ గురించే మనమైతే ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో లెట్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ట్విన్ చాట్ వ్లాగ్. సో అసలు కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటి? సింపుల్, కిడ్నీలో ఉండే రాళ్ళనే కిడ్నీ స్టోన్స్ అంటారు. అయితే కిడ్నీ స్టోన్స్ అనేటివి ఏ విధంగా ఏర్పడతాయి? కిడ్నీ స్టోన్స్ అనేటివి మూత్రపిండాలలో ఆ ఫిల్టర్ అయ్యే ప్రాసెస్లో అత్యధిక మోతాదులో మినరల్స్ వచ్చినా, అత్యధిక మోతాదులో కాల్షియం లాంటివి వచ్చినా, అత్యధిక మోతాదులో మనకు కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ఎటువంటి మినరల్స్ అయితే వచ్చినప్పుడు ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది తక్కువైపోయి అవి ఒక లేయర్ బై లేయర్ ఫామ్ అయిపోయి కిడ్నీ స్టోన్స్ లాగా కిడ్నీలో ఉండిపోవడం అయితే జరుగుతుంది. కిడ్నీ స్టోన్స్ అనేటివి మనకు బాడీలో ఎందువలన అంటే మనం ఏం చేస్తే కిడ్నీ స్టోన్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మన కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయని అంటే నీరు మనం తక్కువ తీసుకోవడం, అత్యధికంగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవడం, సాల్టీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం, కఫైన్ కంటెంట్ ఉన్న టీ కానీ ఎస్పెషల్లీ బ్లాక్ టీ లాంటివి కానీ ఎక్కువ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్యాకెట్లో వచ్చే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, బయటకు వెళ్ళి సోడా ఇట్లాంటి బేవరేజెస్ తీసుకోవడం, ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం, అదేవిధంగా మన హెల్దీ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం, ఉబకాయంగా ఉండడము, అదేవిధంగా ఎక్సర్సైజ్ లాంటి చిన్నపాటి లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడము, ఇలాంటి సందర్భాలలో అయితే కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఈ కిడ్నీ స్టోన్స్ అయినప్పుడు మనలో ఎటువంటి లక్షణాలు అయితే కనిపిస్తాయి? మనకు కిడ్నీ స్టోన్స్ అయినప్పుడు తీవ్రమైన సివియర్ షార్ప్ పెయిన్ అనేది బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అదేవిధంగా మూత్రము వస్తూ ఆగుతూ కూడా కొన్ని సందర్భాలలో ఉంటుంది. కొన్ని సందర్భాలలో మూత్రంలో రక్తం కూడా రావచ్చు, మూత్రము వాసన కూడా రావచ్చు, మూత్రము చాలా వేడిగా కూడా రావచ్చు. కొన్ని సందర్భాలలో మనకు కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు తీవ్రమైన జ్వరము, అది కూడా చలితో కూడిన జ్వరము, అదేవిధంగా వామిటింగ్ సెన్సేషన్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. అయితే మనకు ఇందులో తీవ్రమైన లక్షణాలు ఏంటంటే మూత్రంలో రక్తం రావడము, చలి జ్వరం రావడము, వామిటింగ్స్ ఉండడము, ఇలాంటివి మాత్రము తీవ్రమైన లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా మనము డాక్టర్ని అయితే సంప్రదించాలి. కిడ్నీ స్టోన్స్ ఉండడం వలన కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు అయితే కనిపించవు. కొన్నిసార్లు కిడ్నీ స్టోన్స్ 5 to 7 mm ఉన్నట్లయితే ఆ స్టోన్స్ దానంతటి అదే మూత్రం మార్గం ద్వారా బయటకైతే వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ సైజు 7 mm కన్నా పెద్ద సైజులో ఉంటుందో అటువంటి సందర్భాలలో అయితే అది మూత్రానికి అడ్డుపడి మూత్రం రానివ్వకుండా ఆ మూత్రం మొత్తం బ్యాక్ ఫ్లో అయిపోయి కిడ్నీ సైజ్ ఉబ్బడం వలన మనకైతే పెయిన్ కలిగిస్తాయి. ఈ పెయిన్ ఎలా జరుగుతుందంటే మనకు అక్కడ ఎప్పుడైతే ఆ స్టోను ఆ కిడ్నీ నుంచి ఆ మూత్రం మార్గంలోకి ప్రవేశిస్తుందో అక్కడ ఉండే నరాలన్నీ యాక్టివేట్ అయిపోయి మన మెదడుకైతే సంకేతాలు పంపించి తీవ్రమైన నొప్పిని అయితే కలుగజేస్తాయి. అసలు ఈ కిడ్నీ స్టోన్స్ ఎంత సైజులో ఉంటాయంటే మనకు చిన్న ధాన్యం గింజ నుంచి మొదలు పెడితే పెద్ద రాయి, అంటే ఆ రాయిని మనము నోటి ద్వారా తీసుకున్న కూడా తీసుకోలేనంత పెద్ద సైజులో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మనం ఇంట్లో ఉండి కూడా కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా వీటిని అయితే నిరోధించవచ్చు. అవి ఏమిటంటే మనము కావలసినంత నీరు తీసుకోవాలి. మనం నిన్న వీడియోలో మాట్లాడినట్టుగా డిహైడ్రేషన్ అవ్వడం వలన కూడా కిడ్నీ స్టోన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు కావలసిన మోతాదులో అయితే నీటిని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పళ్ళ రసాలను ఎక్కువ సేవించాల్సి ఉంటుంది. అందులో నిమ్మజాతి పండ్ల రసాలు అయితే ఇంకా చాలా మంచిది. అదేవిధంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఉబకాయం రాకుండా కాస్త ఎక్సర్సైజులు చేయడం కానీ, నడవడం కానీ, జాగింగ్ చేయడం కానీ, రన్నింగ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే
చాలా జాగ్రత్తగా చేస్తే, అది కూడా ఎక్కువ రన్నింగ్ కూడా చేయొద్దు, మనకు సరిపోయేంత లైఫ్ స్టైల్ని అయితే మనం చేంజ్ చేసుకుంటే కిడ్నీలో వచ్చే రాళ్ళను అయితే మనము నిరోధించవచ్చు. అదేవిధంగా మనం ఇంట్లో తినే వంటకాలలో ఉప్పు తక్కువ వేసుకోవడం, సాల్టెడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా, అదేవిధంగా మనం రెడ్ మీట్ అంటే ఈ మాంసం లాంటివి తక్కువ తీసుకోవడము, అదేవిధంగా కాఫీలో కఫెన్ లాంటి ఎక్కువ మోతాదులో ఉండే డ్రింక్స్ అయితే తాగకూడదు. సో ఈ విధంగా మన హెల్త్ స్టైల్ని, మన లైఫ్ స్టైల్ని మార్చుకొని అయితే మనం కిడ్నీ స్టోన్స్ రాకుండా అయితే ముందు జాగ్రత్త పడవచ్చు. అసలు మనము ఈ కిడ్నీ స్టోన్స్ లాంటివి రాకుండా ముందు జాగ్రత్తగా అయితే మనం ఏ ఆహార పదార్థాలను అయితే తినకుండా ఉండాలి. 1 స్పినాచ్, 2 బీట్రూట్స్ లాంటివి, నట్స్, 3 నట్స్, క్యాష్యూస్, ఆల్మండ్స్ ఇలాంటివి తక్కువ తీసుకోవాలి. మనం ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? మనకు తీవ్రమైన బ్యాక్ పెయిన్, తీవ్రమైన అసలు షార్ప్ పెయిన్ అంటారు దాన్ని, మనకు నడవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది, చలి జ్వరం వస్తుంది, మూత్రంలో రక్తం వస్తుంది, ఇటువంటివి మాత్రం తీవ్రమైన లక్షణాలు. ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం దగ్గరలో ఉండే డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యి తగిన ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది కిడ్నీ స్టోన్స్, వాటి లక్షణాలు, అవి మనకి ఏ విధంగా అయితే హాని కలుగజేస్తాయి, వాటిని రాకుండా మనము హోమ్ రెమెడీస్ ద్వారా ఎలాగ నిరోధించుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. మీకు ఇలాంటి సందేహాలు కానీ ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద కామెంట్లో అయితే రాయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. రాళ్ళను వెనకేసుకోండి, కానీ కిడ్నీ రాళ్ళను అయితే వెనకేసుకోకండి. థ్యాంక్ యూ.